పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల ప్రభువా, రీలా మా షకంద రీలా నామాలా థూరలా బాబా, రీలా రీఖాలా మా షరలా థూరలా బాబా. థ్యాంక్ యూ జీసస్. నీ కృపే కదయ్యా, నీ కృపే కదయ్యా మా మధ్యకి మీ దాసులను తీసుకొచ్చింది. నీ కృపే కదయ్యా. ఈ ప్రాంత ప్రజలకు కావలసిన నీ మాటలు నీ దాసుని ముఖాంతములోంచి మీరు మాట్లాడండి ప్రభు. ఈ దాసుని వాడుకుంటున్న విధానం బట్టి కృతజ్ఞతలయ్యా. కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి అయ్యా. ఈ దాసులను మీ చేతిలో పెడుతున్నాను. థ్యాంక్ యూ మాస్టర్. మీ దాసులకి సమయం అప్పగిస్తుండగా పరిశుద్ధాత్మ తండ్రి, మీరే మీ దాసులను వాడుకొని మీ బిడ్డలమైన అందరితో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరోసారి అయ్యగారిని మన మధ్యకి తీసుకొచ్చిన యేసు ప్రభుకి చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ ఘనత కలుగు చేద్దాం. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. प्रभु की स्तुति हो. ప్రభు నామానికి స్తోత్రాలు కలుగును గాక. आज की सुंदर और अच्छी इस रात्रि के लिए ఈ చక్కటి అద్భుతమైన రాత్రిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. परमेश्वर की महान उपस्थिति हमारे मध्य है దేవుని యొక్క మహత్తరమైన ఆయన సన్నిధి మన మధ్య ఉన్నది. और यीशु मसीह हमारे बीच में है. యేసు ప్రభువారు మన మధ్య సంచరిస్తున్నారు. आज की शाम एक बड़ी आशीष की शाम है. ఈ సాయంకాలం ఆశీర్వాదాలతో నిండిన సాయంకాలంగా మారుతుంది. स्थानीय पास्टर के लिए मैं धन्यवाद देता हूँ స్థానిక సంఘ కాపన బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. और विश्वास करता हूँ कि आज की शाम यीशु यहाँ है. నేను నమ్ముతున్నాను ఈ రాత్రి యేసు ప్రభు మన మధ్య సంచరిస్తున్నారు. हमारा परमेश्वर प्रेम करने वाला परमेश्वर है. మన దేవుడు ప్రేమించే దేవుడై ఉన్నాడు. वो पापियों से प्रेम करता है ఆయన పాపులను ప్రేమిస్తూ ఉన్నాడు. और पाप से छुटकारा देता है. వారి పాపాల నుంచి విడుదల ఇస్తున్నాడు. इस दुनिया के अंदर ఈ లోకమంతటిలో कोई भी व्यक्ति ऐसा नहीं है जिसके जीवन में पाप नहीं है. పాపం లేని వ్యక్తి భూమి మీద ఎవరూ లేరు. रोमियो 5 अध्याय उसका 12 वचन पढ़ें. 5వ అధ్యాయం 12వ వచనం రోమ పత్రిక మనం చదివినట్టయితే वहां पर लिखा, एक मनुष्य के द्वारा पाप इस जगत में आया. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఒక మనుషుని ద్వారా ఈ లోకానికి పాపం ప్రవేశించింది. और पाप इस दुनिया में आया और पाप के कारण मृत्यु आई. పాపం ఈ లోకానికి వచ్చింది, పాపం ద్వారా మరణం అనేది సంభవించింది. रोमियो 5 उसके 12 वचन में लिखा है. 5వ అధ్యాయం 12వ వచనం రోమ పత్రిక మనం చూసినట్టయితే అక్కడ ఈ మాట చదువుతాం. रोमियो 3:23 में लिखा है, రోమ పత్రిక 3వ అధ్యాయం 23లో చదువుతాం. सबने पाप किया और परमेश्वर की महिमा से रहित हैं. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమ నుంచి దూరం అయిపోయారు అని చెప్పి రాయబడుతుంది. इस दुनिया के अंदर ఈ లోకమంతటిలో पाप एक ऐसा बीमारी है పాపం ఎలాంటి రోగం అంటే, जिससे मनुष्य को छुटकारा चाहिए. ఎవరికైతే విడుదల కావాలో వారికి, और पाप एक ऐसा बीमारी है ఈ పాపం అనేటువంటి ఎలాంటి రోగం అంటే जो हर एक धर्म और जाति के लोगों में पाया जाता है. ప్రతి విధమైనటువంటి జాతి జనుల మధ్యలో ఈ పాపం అనేది ఉంటూనే ఉంటుంది. और मृत्यु पाप के कारण इस जगत में आई है. మరణం అనేటువంటిది పాపం మూలంగా వచ్చింది లోకంలోనికి. और यीशु मसीह इस दुनिया में आया యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చారు. पापियों को उद्धार देने के लिए. పాపులను రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చారు. जब पाप इस दुनिया में बढ़ रहा था, ఎప్పుడైతే పాపం ఈ లోకంలో విస్తరిస్తుందో, पाप के बढ़ने के समय में పాపం విస్తరిస్తున్న సమయాన परमेश्वर ने దేవుడు एक समय ఒక సమయాన नूहा के समय में నోవాహు కాలంలో 40 दिन और 40 रात मी बरसाकर दुनिया को नाश किया. 40 రాత్రులు 40 పగలు జలప్రలయాన్ని పంపించి భూమి అంతటిని తుడిచిపెట్టాడు. पाप के कारण दुनिया नाश हुई. 6 దినాలు అప్పటి కాలంలో ఉన్నటువంటి పాప కారణం చేతనే భూమి అంతా కూడా తుడిచి
తుడిచిపెట్టబడింది. लेकिन नूह और उसका परिवार बचाया गया, అయితే నోవహు అతని కుటుంబం వరకు మాత్రమే రక్షించబడ్డారు. क्योंकि नूह धर्मी था, ఎందుకనగా నోవహు నీతిమంతుడిగా नूह కనిపించాడు. परमेश्वर से डरता था, అయితే దేవుని భయం కలిగి నోవహు జీవిస్తున్నాడు. नूह वो किया जो परमेश्वर ने कहा దేవుడు చెప్పిందే నోవహు గారు చేస్తూ వచ్చారు. और उस जहाज को वो बनाने लगा। అప్పుడు ఆయన తన ఇంటి వద్ద ఒక ఓడను నిర్మించడం ప్రారంభించాడు. नूह परमेश्वर की आज्ञा का पालन किया है, అయితే నోవహు దేవుని ఆజ్ఞలన్నింటినీ పాటించాడు. पाप से बचने के लिए పాపము నుండి రక్షించడం కొరకై नूह उस जहाज में चला गया, ఆయన నోవహు గారు తను నిర్మించినటువంటి ఓడలోనికి ఎక్కాడు. और वो मृत्यु से बचने के लिए మరణం నుంచి రక్షించబడడానికై नूह उस जहाज में चला गया, ఆ ఓడలోనికి అతను ఎక్కాడు. क्योंकि परमेश्वर ने कहा था। ఎందుకనగా దేవుడు చెప్పాడు. और जब नूह उस जहाज में था, ఎప్పుడైతే నోవహు గారు ఓడలో ప్రవేశించాడో चारों तरफ पानी ही पानी था, నలుదిశలా ఎటు చూసిన జలప్రలయం కనుక నీరే కనిపించింది. सब लोग मर रहे थे, అందరూ జనం మరణిస్తున్నారు. लेकिन नूह जिंदा था, అయితే నోవహు మాత్రం బ్రతికి సజీవుడిగా ఉన్నాడు. उसके साथी जिंदा थे, అతనితో ఉన్నటువంటి వారు మాత్రమే బ్రతికి ఉన్నారు. क्योंकि वो उस जहाज में थे जो परमेश्वर ने नूह को बनाने के लिए कहा था। ఎందుకనగా ఆ ఓడ నిర్మించడానికి దేవుడు నోవహుతో చెప్పారు కాబట్టి जब हम परमेश्वर के दायरे में आते हैं, ఎప్పుడైతే మనం దేవుని యొక్క బలిష్టమైన హస్తము కిందకి మనం వస్తామో, परमेश्वर के वचन को पूरा करते हैं, ఆయన వాక్కును ఎప్పుడైతే మనం పూర్తిగా నెరవేరుస్తామో, हम पानी से नहीं मृत्यु से बच जाते हैं। మనం కేవలం నీటి వలన మాత్రమే కాదు, మరణం నుంచి కూడా మనం కాపాడబడగలం. चारों तरफ पानी था, నలుదిశలా నీరు నిండి ఉన్నది. सब लोग मर रहे थे, జనులందరూ మరణిస్తున్నారు. लेकिन नूह जिंदा है। అయితే నోవహు సజీవుడిగా ఉన్నాడు. कारण क्या था? కారణం ఏమై ఉంటది? क्योंकि नूह परमेश्वर से डरने वाला व्यक्ति था। ఎందుకనగా నోవహు దేవునికి భయపడే వ్యక్తిగా ఉన్నాడు. नूह परमेश्वर की आवाज को सुना है। అయితే నోవహు దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. जब आप परमेश्वर की आवाज को सुनेंगे, ఎప్పుడైతే నీవు దేవుని యొక్క స్వరాన్ని వింటావో, जब आप परमेश्वर के वचन के अनुसार चलेंगे, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు నడుస్తావో, आप मृत्यु से बचाए जाएंगे, నీవు కూడా మరణం నుంచి రక్షించబడతావు. और पानी ही पानी पृथ्वी के ऊपर हो गया। అయితే నీరంతా భూమి మీద నిండి ఉంది. पानी ही पानी पृथ्वी के ऊपर था, అయితే భూమి మీద నీళ్లు నిండిపోయినాయి. और पानी ने लोगों को नाश कर दिया। ఆ నీరు జనమందరినీ నాశనం చేయటం జరిగింది. सदोम और अमोरा में पाप बढ़ने से సొదొమ గొమొర్రాలో పాపం విస్తరించినందువలన परमेश्वर ने आग के साथ लोगों को नाश किया। అక్కడున్న ప్రజలందరినీ దేవుడు అగ్ని చేత నాశనం చేశాడు. पानी और आग से लोग मारे गए। అయితే నీటి మూలంగాను అగ్ని మూలంగాను జనులు నశించిపోయారు. नूह के समय में पानी से मारे गए, నోవహు కాలంలో నీటి మూలంగా జనులు నశించిపోయారు. सदोम और अमोरा में पाप बढ़ने से సొదొమ గొమొర్రాలో పాపం విస్తరించిన కారణాన आग से लोगों को नाश कर दिया गया। అగ్ని చేత జనులు నశించిపోవడం జరిగింది. लेकिन फिर भी पाप पृथ्वी के ऊपर बढ़ रहा था। అయినప్పటికీ మరలా పాపం భూమి మీద విస్తరిస్తుంది. पाप प्रतिदिन बढ़ता चला गया। ప్రతి దినం భూమి మీద పాపం అనేది విస్తరిస్తా ఉంది. पाप इस पृथ्वी के ऊपर बढ़ रहा था। ఈ భూమి మీద పాపం విస్తరిస్తా ఉంది. लेकिन एक समय आया, అయితే ఒక దినం వచ్చినది, परमेश्वर का पुत्र यीशु मसीह, దైవ కుమారుడైన యేసు క్రీస్తు वो स्वर्ग को छोड़कर पृथ्वी के ऊपर आ गया। ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చారు. वो स्वर्ग को छोड़कर पृथ्वी के ऊपर आ गया, ఆయన పరలోకాన్ని విడిచి భూమి మీదకి దిగి వచ్చారు. क्योंकि वो नाश करना नहीं चाहता। ఎందుకనగా మనుషులు ఎవరు నశించడానికి ఇష్టం లేదు. वो बचाना चाहता था। మనుషులను రక్షించాలని ఆయన కోరుకుంటున్నాడు. परमेश्वर बचाने वाला परमेश्वर है, దేవుడు మనుషులను రక్షించే దేవుడై ఉన్నాడు. और वो बचाने के लिए ఆయన మనుషులను రక్షించడం కొరకై स्वर्ग को छोड़कर पृथ्वी के ऊपर आया, పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చాడు. और इस दुनिया में आकर ఆయన ఈ లోకానికి వచ్చి कलवरी के क्रूस के ऊपर కల్వరి శిలువ పైన अपने प्राण को दे दिया। తన ప్రాణాన్ని సమర్పించాడు. क्यों दे दिया? ఎందుకు తన ప్రాణాన్ని అర్పించాడు? रोमियो 6:23 में लिखा है, రోమపత్రిక 6:26-23 లో చూస్తున్నాం. रोमियो चैप्टर 6 वर्स 23, రోమపత్రిక 6:23 లో మనం చదువుతున్నాం. पाप के द्वारा पाप की मजदूरी मृत्यु है, పాపానికి వచ్చు జీతం మరణం.
प्रभु यीशु मसीह के द्वारा యేసు క్రీస్తు ద్వారా हमेशा का जीवन है। మనకు నిత్య జీవం దొరుకుతున్నది. जब यीशु दुनिया में थे, యేసు ప్రభు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు जॉन चैप्टर 8 वर्ष 3 में लिखा है, 8:3 యోహాను సువార్తలో రాయబడి ఉన్నది, एक दिन धर्मशास्त्री लोग एक औरत को यीशु के पास लाए हैं। శాస్త్రులు అనేటువంటి వారు ఒక స్త్రీని పట్టుకుని యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారు. वो पाप करते पकड़ी गई है ఆమె పాపం వల్ల పట్టబడింది. और वो मार देना चाहते हैं। అయితే వారంతా రాళ్లతో కొట్టి చంపాలని సిద్ధమయ్యారు. मूसा की व्यवस्था के अनुसार, ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా ऐसे लोगों को मार देना चाहिए करके बोलते हैं। ఆ మోషే ధర్మశాస్త్రం ప్రకారం అలాంటి పాపలు పట్టబడిన వారిని రాళ్లతో కొట్టి చంపాలని ఒక నియమం ఉన్నది. और वो मारना चाहते हैं వారందరూ కూడా ఆ వ్యక్తిని, స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. क्योंकि वो पाप करते पकड़ी गई है। ఎందుకనగా పాపంలో ఆమె పట్టబడింది. दुनिया में बहुत से लोग हैं ఈ లోకంలో చాలా మంది ఉన్నారు, जो पाप करते पकड़े जाते हैं, చాలా మంది పాపం చేసి పట్టబడుతుంటారు. और बहुत से लोग पकड़े नहीं जाते हैं, కానీ కొంతమంది మాత్రం పాపం చేసి కూడా పట్టబడకుండా తప్పుకుంటారు. लेकिन ये पकड़ी गई है। అయితే ఈమె మాత్రం పాపలు పట్టబడింది. जॉन चैप्टर 8 वर्ष 3 में लिखा है, యోహాను సువార్త 8:3 రాయబడింది. 8:3 యోహాను సువార్త. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యను నిలవబెట్టి, वो एक औरत को यीशु के पास लाए हैं ఆ స్త్రీని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. और वो मारना चाहते हैं। వారంతా రాళ్లతో కొట్టి చంపాలని సిద్ధమయ్యారు. क्यों मारना चाहते हैं? ఎందుకు సిద్ధమయ్యారు వాళ్ళంతా? చెప్పండి. వాళ్ళెంత అందరూ కలిసి ఆమెని రాళ్లతో కొట్టి చంపడానికి ఎందుకని సిద్ధపడ్డారు చెప్పండి? क्योंकि वो पाप करते पकड़ी गई है। ఎందుకనగా పాపం చేస్తూ పట్టబడింది కాబట్టి. पकड़ी गई औरत को ఈ పట్టబడినటువంటి ఆ స్త్రీ वो मार देना चाहते हैं। ఆమెను కొట్టాలని కోరుకున్నారు. वो औरत को मारना चाहते हैं, ఈ స్త్రీని కొట్టడానికి వారంతా ఆశపడ్డారు. लेकिन पाप को मारना नहीं चाहते। ఆమె పాపిని కొట్టాలనుకున్నారు కానీ పాపాన్ని కొట్టడానికి వారు సిద్ధపడలా. औरत को मारने से ఈ స్త్రీని కొట్టుట ద్వారా पाप मरने वाला नहीं है। పాపం చనిపోయేది కాదండి. पाप को कोई मार नहीं सका, ఎవరు పాపాన్ని కొట్టలేరు. लेकिन यीशु आया అయితే యేసు ప్రభు వచ్చాడు, जो पापियों के लिए मर गया। పాపుల కొరకై ఆయన మరణించాడు. पाप को मारने के लिए, పాపాన్ని నాశనం చేయడానికి ఆయన వచ్చాడు. मनुष्य के जीवन से पाप को मारने के लिए మనుష్య జీవితంలో నుండి పాపాన్ని తుడిచిపెట్టడానికి ఆయన మరణించాడు. यीशु मर गया। యేసు ప్రభు అందుకే మరణించారు. और जब वो उस औरत को मारना चाहते थे, వారు ఎప్పుడైతే ఆ స్త్రీని కొట్టడానికి సిద్ధపడ్డారో यीशु ने क्या कहा? అయితే యేసు ప్రభు ఏం చెప్పారు? यीशु नीचे झुक गया। యేసు తల వంచారు. वो झुक कर लिखने लगा ఆయన తల వంచి ఒక మాట అన్నాడు. और वो लिख रहा था। ఆయన ఏదో రాస్తున్నాడు భూమి మీద. क्या लिख रहा था? ఏం రాస్తున్నాడు? वो उन लोगों के पाप लिख रहा था, ఎదురుగా నిలబడిన మనుషులందరి పాపాన్ని భూమి మీద రాస్తూ ఉన్నాడు. जो लोग उस औरत को मारना चाहते थे। ఆ రాళ్లతో ఆమెను కొట్టి చంపడానికి వచ్చినటువంటి వారందరి పాపాలు నేల మీద రాస్తూ ఉన్నాడు. पापी पापी को मारना चाहते हैं। పాపి అయినటువంటి వ్యక్తి మరొక పాపిని కొట్టడానికి సిద్ధం అవుతున్నారు. पापी हैं, వారు పాపులే, लेकिन एक पापी को मारना चाहते हैं। మరొక పాపిని కొట్టడానికి చంపటానికి సిద్ధం అవుతున్నారు. अंधा अंधे को मार्ग नहीं दिखा सकता। గుడివాడు మరొక గుడ్డివాడికి దారి సోప జాలడు. पापी पापी को मारने से पाप खत्म नहीं होता। ఒక పాపి మరొక పాపిని కొట్టినందువలన పాపాన్ని నాశనం చెయ్యజాలడు. ये पापी हैं వాళ్ళు కూడా పాపులే. और उस औरत को मारना चाहते हैं। మరొక పాపి ఈ స్త్రీని చంపటానికి సిద్ధమయ్యారు. उसको मारने से ఆమెను చంపటం వలన पाप खत्म होने वाला नहीं है। పాపం అంతటితో సమాప్తమయ్యేది కాదు. लेकिन यीशु ने क्या कहा? అయితే యేసు ప్రభు ఏం చెప్పాడు? यीशु लिखने लगा। యేసు రాస్తూ ఉన్నాడు. क्या लिख रहा था? ఏమి రాస్తున్నాడు ఆయన? उन लोगों के पाप लिख रहा था। ఎదురుగా నిలబడిన వారందరి పాపాలు నేల మీద రాస్తున్నాడు. और वो ఆయన क्या कहता है? ఏమంటున్నాడు? आप में जो निष्पाप हो, మీలో పాపం లేనివాడెవడో वही पहला पत्थर मारे। వాడు మొదట రాయి ఆమె మీద వేయండి అన్నాడు. मारने वाले पापी थे, కొట్టే వారు కూడా పాపులే,
लेकिन जो इस दुनिया में आया, అయితే ఎప్పుడైతే ఆయన ఈ లోకానికి వచ్చాడో, जिसका नाम यीशु है, ఆయన పేరు యేసు, वो मारने नहीं आया, ఆయన నాశనం చేయటకు నశింపు చేయటకు రాలా, वो हमारे लिए मरने आया है। మనందరి కొరకు ఆయన మరణించడానికే जो వచ్చాడు. मरने वाला है ఎవరైతే మన కొరకు మరణించేవాడై ఉన్నాడో वो पापी नहीं है, ఆయన పాపి కాదండి. उसमें पाप नहीं है, ఆయనలే పాపం లేదు, वो बचाने आया है। ఆయన రక్షించుటకు వచ్చాడు. आज की रात मैं आपको बताना चाहता हूँ, ఈ రాత్రి నేను మీతో చెప్తున్నాను, जब यीशु ने कहा ఎప్పుడైతే యేసు ప్రభు చెప్పాడో, आप में जो निष्पाप है మీరు ఎవరైతే పాపము లేనివాడో वही पहला पत्थर मारे, అతను మొట్టమొదట ఆమె మీద రాయండి అన్నాడు. सब अपना पत्थर फेंक कर चले गए। అందరూ తెచ్చుకున్న రాళ్ళన్నీ పక్కన పారేసి వెళ్ళిపోయారు. किसी ने उस औरत को नहीं मारा। ఏ ఒక్కరు కూడా రాయెత్తి ఆ స్త్రీని కొట్టలా. मालूम है क्यों? ఎందుకో తెలుసా? क्योंकि मारने वालों के जीवन में भी पाप था। ఎందుకనకే పాపి అయిన వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపడానికి వచ్చినటువంటి వారందరిలో పాపం నివసిస్తూ ఉన్నది. पापी पापी को मारने से ఒక పాపి మరొక పాపిని కొట్టినందువలన पाप खत्म होने वाला नहीं है। పాపం నాశనం కాదండి. पापी को पापी मारने से పాపి మరొక పాపిని కొట్టిన దాని వలన पाप से छुटकारा नहीं है, పాపం నుంచి విడుదల కలగదు. लेकिन पापी के लिए मरने के लिए అయితే పాపుల కోసం మరణించుట కొరకై बाइबल में लिखा हो यीशु में कोई पाप नहीं था। యేసు ప్రభులో ఏ పాపం లేదని బైబిల్లో రాయబడి ఉన్నది. 1 John chapter 3 verse 5, 3వ అధ్యాయం 5వ వచనం మొదటి యోహాను పత్రిక చూసినట్టయితే 1 John chapter 3 verse 8, 3వ అధ్యాయం 8వ వచనం యోహాను మొదటి పత్రిక 3:5-3:8, 3వ అధ్యాయం మొదటి పత్రిక మొదటి యోహాను పత్రిక 3:5-3:8 పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయెను అని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచి ఉన్నవాడు ఎవడును పాపం చెయ్యడు. పాపం చేయవాడు ఎవడును ఆయనను చూడలేదు, ఆయనను ఎరుగునూ లేదు. यीशु में पाप नहीं था, యేసులో ఏ పాపం లేదు. उसके स्वभाव में पाप नहीं था। ఆయన స్వభావంలోనే పాపం లేదు. ध्यान से सुनिए, జాగ్రత్తగానండి. इसीलिए वो औरत को मारना नहीं चाहता। అందుకనే ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపడం ఆయనకి ఇష్టం లేదు. वो यीशु के पास खड़ी है। ఆమె యేసు ఎదుటగా నిలబడింది. क्या यीशु ने उसको मारा? అయితే మరి యేసు ఆమెను కొట్టాడా? రాళ్లతో కొట్టాడా? చెప్పరు. వాళ్ళందరూ రాళ్ళు తెచ్చారు కానీ కొట్టలేదు, పక్కనేసి వెళ్ళిపోయారు. కనీసం యేసు ప్రభు అయినా రాళ్లతో ఆమెను కొట్టాడా? ఎందుకని? क्यों नहीं मारना चाहता? ఎందుకు ఆయనకి ఇష్టం లేదు పాపి అయినటువంటి వ్యక్తిని రాళ్లతో ఎందుకు కొట్టలేదు? क्योंकि वो पापी से प्यार करता है। ఎందుకనగా ఆయన పాపులను ప్రేమిస్తాడు. वो पाप से छुटकारा देना चाहता है। వారికి ఉన్న పాపం నుంచి విడుదల ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. उसके नेचर में और मारने वालों के नेचर में बहुत डिफरेंट है। అయితే ఆయన స్వభావంలోను రాళ్లతో కొట్టి చంపడానికి చుట్టూ వచ్చి నిలబడి ఉన్నటువంటి వారి స్వభావానికి చాలా తేడా, వ్యత్యాసం ఉన్నది. यीशु को छोड़कर యేసుని విడిచిపెట్టి पूरी दुनिया के अंदर లోకమంతటిలోను जितने भी लोग आए हैं, లోకంలో ఎంత మంది అయితే మనుషులు వచ్చారో हर एक व्यक्ति का नेचर मारने वाला नेचर है। ప్రతి ఒక్కరి యొక్క స్వభావం ఎలాంటిదంటే అతను ఏదో తప్పు చేసేటట్టు కొట్టేద్దాం, చంపేద్దాం అనేటువంటి స్వభావమే ఉంటది. लेकिन यीशु का स्वभाव యేసు ప్రభు యొక్క స్వభావము मारने वाला नहीं है, చంపేయాలనేటువంటి స్వభావం ఆయనది కాదు. बचाने वाला स्वभाव है। రక్షించే స్వభావం ఆయన కలిగి ఉన్నాడు. उसके स्वभाव में पाप नहीं है ఆయన స్వభావంలో పాపమే లేదు. और वो उस औरत को मारता नहीं है। అందుకే ఆయన ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపలా. फिलिपियों चैप्टर 2 वर्स 5 में लिखा है, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉన్నది, तुम्हारा स्वभाव ऐसा हो जैसा मसीह यीशु का था। క్రీస్తు యేసు కలిగినటువంటి ఆ మంచి స్వభావం మీరును ఆ మంచి మనసు కలిగి ఉండుడి అని రాయబడి ఉంటుంది. यीशु का नेचर कैसा था? యేసు యొక్క మనసు, యేసు స్వభావం ఎలాంటిది? क्या मारने वाला था? కొట్టే స్వభావం యేసు ప్రభుది? అవునా? కాదు. बचाने वाला स्वभाव था। రక్షించే స్వభావం యేసు ప్రభుది. आपका स्वभाव कैसा है? మరి నీ స్వభావం ఎలాంటిది? పక్క వాళ్ళు అడగండి, నీ స్వభావం ఎట్లాంటిది అక్క అని. పక్కన వాళ్ళు అడగండి. ఎవడన్నా తప్పు చేస్తే కాళ్ళు ఎరగొట్టాలంటావా, లేకపోతే తప్పు నుంచి తప్పిద్దాం క్షమాపణ కోరుకుని తప్పుని సరి చేసుకుని తట్టు ఆ బిడ్డను రక్షించాలని కోరుతావా, ఆ బిడ్డను సాగొట్టాలని కోరుకుంటావు? నీ స్వభావం ఎలాంటిది?
వాడు పాపం చేశాను, వాడు సావాలా. आज रात यीशु आपके नेचर को बदल देना चाहता है. అయితే ఈ రాత్రి యేసు ప్రభుని యొక్క స్వభావాన్ని మార్చాలని కోరుకుంటున్నాడు. ఆమేనండి. कितने लोग चाहते हैं आपका नेचर बदल जाए? మీలో ఎంతమంది కోరుకున్నా ఈ రాత్రి నా స్వభావాన్ని మార్చబడటం నేను కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను అన్నవారు చేయొద్దండి. ఈ రాత్రి నా స్వభావం మారిపోవాలి. యేసు ప్రభు స్వభావం లాంటి స్వభావంగా నా స్వభావం ఆయన స్వభావం లాంటి స్వభావం కావాలని కోరుకుంటున్నాను అన్నవారు చేయొద్దండి. नाम बदलने से आप स्वर्ग नहीं जा सकते. పేరు మార్చినంత మాత్రం నువ్వు పరలోకి వెళ్ళలేవు. आपके चेहरे का रंग बदलने से आप स्वर्ग नहीं जा सकते. నీ ముఖ వచ్చస్సు, నీ ముఖం కలర్ మార్చినంత మాత్రాన నువ్వు పరలోకి వెళ్ళవు. आपका स्वभाव बदलने से आप स्वर्ग जा सकते. నీ స్వభావం మారితే నువ్వు పరలోకి వెళ్తావు. ఆమేన్. अब यीशु का स्वभाव कहता था, అయితే యేసు ప్రభు యొక్క స్వభావం ఎలాంటిది? क्या वो उस औरत को मारा? ఆమె ఆ స్త్రీని యేసు ప్రభు కొట్టాడా? కొట్టలా. हम क्या करते हैं? అయితే మరి మనం ఏం చేస్తాం? संसार में क्या हो रहा है? లోకంలో ఏం జరుగుతుంది? लोग क्या कर रहे हैं? లోకస్తులైనటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? अगर कोई पाप करते पकड़ा जाता है, ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తా దొరికారో उसको मार दिया जाता है. వారిని తుప్పు వదిలిందా కొట్టేస్తారు. उसको मारने से पाप खत्म नहीं होता. ఆ వ్యక్తిని చంపేసినంత మాత్రాన పాపం పోదు. और वो औरत खड़ी है. ఆ స్త్రీ నిలబడి ఉంది. यीशु ने कहा, అయితే యేసు ప్రభు అన్నాడు, आप में जो निष्पाप है वो पहला पत्थर मारे. పాపం లేని వాడెవడో మొట్టమొదట రాయి ఆమె మీద వేయండి అన్నాడు. और वहां मारने वाले लोग खड़े हैं. అయితే కొడతానికని తెచ్చిన రాళ్ళు పట్టుకొని అందరూ చుట్టూ నిలబడ్డారు. वो तो यीशु को अपनी बातों में फंसाना चाहते हैं. అయితే ఆయన మాటల్లోనే ఆయన ఇరికిద్దామని వాళ్ళు వచ్చారు గాని और वो यीशु को परखने के लिए आए हैं. ఆయన పరీక్షించడానికే వాళ్ళంతా వచ్చారు. और वो यीशु मसीह को अपनी बातों में फंसाना चाहते हैं. యేసు ప్రభుని ఆయన మాటల్లోనే ఇరికిద్దామని చూసి వచ్చారు. अगर यीशु कहता मारो, ఒకవేళ కొట్టు అని కానీ యేసు ప్రభు చెబితే वो निर्दयी कहलाता है. ఆయనకి దయ లేదు, కొట్టమంటున్నాడు. अगर यीशु कहता है ఒకవేళ కానీ యేసు ప్రభు గాని मत मारो, కొట్టొద్దు అన్నాడు అనుకో, तो वो मूसा की व्यवस्था को तोड़ता है. ఈయన మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని ఈయన ఉల్లంఘిస్తున్నాడు అని నేరం వేద్దామని వాళ్ళ ప్లాన్. लेकिन यीशु ने क्या किया? అయితే యేసు ప్రభు ఏం చెప్పాడు? ना तो यीशु ने कहा मारो, కొట్టు అనలేదు, और ना कहा ना मारो. కొట్టొద్దు అని అనలేదు. लेकिन यीशु ने कहा, అయితే యేసు ప్రభు అన్నాడు, वो ही मारे వాళ్ళు మాత్రమే కొట్టండి, जिसने पाप नहीं किया. పాపం ఎవరైతే చెయ్యలేదో పాపం లేనివాడే కొట్టండి అన్నాడు. क्या कोई ऐसा व्यक्ति है दुनिया में భూమి మీద ఎవరైనా ఉన్నారా? పాపం లేనివాడు ఎవరైనా ఉన్నారా? जिसने कभी कोई पाप ना किया हो? ఎప్పుడు ఏ పాపం చేయనటువంటి వ్యక్తి ఎవరైనా ఒక్కరైనా ఉన్నారా? क्या कोई ऐसा व्यक्ति है दुनिया में భూమి మీద ఎవరైనా ఎప్పుడు ఏ పాపం చేయని వాడు ఎవరైనా ఉన్నారా? जिसके जीवन में कोई पाप ना हो? పాపం లేనిటువంటి వ్యక్తి ఎవరైనా భూమి మీద ఉన్నారా? रोमियो 3:23 में लिखा है, రోమ పత్రిక 3:23 చూస్తాం. सबने पाप किया है, అందరూ పాపం చేశారు, परमेश्वर की महिमा से रहते हैं. దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. सबने पाप किया है. అందరూ పాపం చేశారని రాయబడింది. पवित्र बाइबल में लिखा है, బైబిల్లో రాయబడి ఉన్నది, जो जान पाप करेगी वो मरेगी. పాపం చేసిన వ్యక్తి తెలిసి ఉండి కూడా పాపం చేసిన వ్యక్తి మరణిస్తాడు. पाप व्यक्ति के जीवन में मृत्यु को पैदा करता है. అయితే పాపం అనేటువంటిది మనుషుని యొక్క జీవితంలో మరణం తెస్తుంది. पाप व्यक्ति के जीवन को नाश करता है. పాపము మనుషుని నాశనం చేస్తుంది. पाप व्यक्ति को परमेश्वर से अलग करता है. పాపం అనేటువంటిది మనుషుని దేవుని నుంచి దూరం చేస్తుంది. पाप व्यक्ति को परमेश्वर से दूर ले जाता है. దేవుని యొద్ద నుంచి దూరం చేసేది పాపం. और यीशु ने कहा, అయితే యేసు ప్రభు అన్నారు, एक बार यीशु मसीह के पास ఒకసారి యేసు ప్రభు దగ్గరికి एक पैरालाइज व्यक्ति को लेकर आए ఒక పక్షవాత రోగిని తీసుకుని వచ్చారు. और उसको छत खोलकर सामने उतार दिया गया. ఇంటి పైకప్పు తీసి ఆయన నిలబడిన స్థలాన్ని దగ్గరగా తీసుకొచ్చి దింపారు. और लिखा वो कफरनहूम में था. అయితే కపెర్నహూములో ఆయన ఉన్నాడు. और 4 लोग उठाकर लाए हैं. నలుగురు వ్యక్తులు ఆయన మోసుకొచ్చారు. और जब सामने उतारा गया, ఆ యేసు ప్రభు నిలబడిన ఆ స్థలానికి ఎదురుగా ఆయన కిందకి దింపారు. यीशु ने कहा, యేసు ప్రభు అన్నారు, ये पुत्र तेरे पाप क्षमा हुए. కుమారుడా నీ పాపం క్షమించబడి ఉన్నవి అన్నారు. यीशु क्षमा देता है. యేసు ప్రభు క్షమాపణ ఇచ్చే దేవుడు. क्षमा देता है. ఆయన క్షమాపణ ఇచ్చే దేవుడు. मार्क चैप्टर 2 वर्स 10 में लिखा है, 2వ అధ్యాయం 10వ వచనం మార్కు సువార్తలో రాయబడి ఉంది, मनुष्य के पुत्र को पृथ्वी पर पाप क्षमा करने
का अधिकार है, మనుష్య కుమారునికి పాపాలు క్షమించే అధికారం ఉన్నది. वो क्षमा करने वाला है ఆయన పాపిని క్షమించేవాడై ఉన్నాడు. और यीशु ने उसके पापों को क्षमा किया యేసు ప్రభు అతని యొక్క పాపాన్ని క్షమించాడు. और वो पैरालाइज व्यक्ति को चंगा किया. ఆ పక్షవాయు రోగిని యేసు ప్రభు స్వస్థపరిచాడు. आज भी यीशु पापों को क्षमा करता है. నేటికి యేసు ప్రభు పాపులను క్షమించే దేవుడై ఉన్నాడు. आज भी यीशु बीमारी से चंगा करता है. నేటికి కూడా యేసు ప్రభు రోగులను స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు. वो मनुष्य से नहीं हो सकता, वो यीशु कर सकता है. మనుషుడికి ఏది వల్ల కాదో అది ఆయన వల్ల అవుతుంది. वो आपके जीवन में बड़ा काम कर सकता है. ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయగల సమర్థుడై ఉన్నాడు. कितने विश्वास करते हैं यीशु पापों की क्षमा देता है? మీలో ఎంతమంది నమ్ముతున్నారు యేసు ప్రభు పాపిని క్షమిస్తాడని? నమ్మిన వారు చేయెత్తండి. హల్లెలూయా కూడా చెప్పండి. यीशु पापों की क्षमा देता है. యేసు ప్రభు పాపిని క్షమించే దేవుడై ఉన్నాడు. यीशु बीमारी से चंगा करता యేసు है. రోగాల నుండి స్వస్థపరచువాడై ఉన్నాడు. यीशु ने उस बीमार को चंगा किया. ఆ రోగిని యేసు ప్రభు స్వస్థపరిచాడు. और आज की रात అయితే ఈ రాత్రి मैं आपको बताना चाहता हूं, నేను మీతో చెప్తున్నాను. जब यीशु ने कहा ఎప్పుడైతే యేసు ప్రభు చెప్పాడో, जिसने पाप नहीं किया ఎవరైతే పాపం చెయ్యలేదో वही पहला पत्थर मारे, ఆ వ్యక్తి మొట్టమొదటి రాయేయండి అన్నాడు. और यीशु लिखने लगा. యేసు ప్రభు తల వంచి ఏదో భూమి నేల మీద రాస్తున్నాడు. सब अपना अपना पत्थर फेंक कर चले गए అందరూ తాము తెచ్చిన రాళ్ళన్ని పక్కన గుట్టపడేసి వెళ్ళిపోయారు. और वो औरत खड़ी रही. ఆ స్త్రీ నిలబడే ఉన్నది. मालूम है क्यों? ఎందుకో తెలుసా? क्यों नहीं मारा गया? ఎందుకు ఆమెను రాళ్లతోటి కొట్టలేదు? क्योंकि वो यीशु के पास खड़ी है. ఎందుకనగా ఆమె యేసు ఎదుట నిలబడి ఉన్నది కాబట్టి जो कोई- ఎవరు సంపలా కొట్టలా. जो यीशु के पास आता है ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వస్తారో उसको कोई दंड नहीं दे सकता. ఆ వ్యక్తికి ఏ శిక్షా విధి ఉండదు. और यीशु मसीह ने भी యేసు ప్రభు కూడా उसको दंड नहीं दिया, ఆమెను శిక్షించలేదు, उसको सजा नहीं दिया, శిక్ష విధించలేదు. ఆయన उसको मारा नहीं है, ఆయన ఆమెను రాయితో కొట్టలేదు. क्योंकि वो मारने नहीं आया, ఆయన నశింపజేయటానికి యేసు ప్రభు రాలా, वो बचाने आया है. రక్షించడానికే వచ్చాడు. आज की रात बचने की रात है, ఈ రాత్రి ఈ రక్షించే రాత్రి అయి ఉన్నది. और मुझे और आपको बचाने के लिए ఈ రాత్రి నిన్ను నన్ను రక్షించడానికై आज से 2000 साल पहले 2000 సంవత్సరాల క్రితం यीशु मसीह क्रूस पे टांग दिया गया. యేసు ప్రభు కల్వరి శిలువలో వేలాడదీయబడ్డాడు. यीशु मसीह ने दुख उठाया, యేసు ప్రభు శ్రమ పొందాడు. उसके हाथ और पांव में कीलें ठोक दी गई, ఆయన కాళ్ళు చేతులు మేకులతో గుచ్చబడి ఉన్నాయి. उसके सिर पे कांटों का ताज रख दिया गया. అయితే ఆయన శిరస్సు పైన ఆ ముళ్ళ కిరీటం గుచ్చబడింది. यीशु मसीह के मुंह पे थूका गया. ఆయన మొక్క మీద ఉమ్మి వేయబడింది. यीशु ने क्रूस के ऊपर अपने लहू को बहा दिया, యేసు ప్రభు తన కల్వరి శిలువలో తన స్వరక్తాన్ని సిందించాడు. और पाप की मजदूरी जो मृत्यु थी, పాపానికి వచ్చు జీతం మరణమై ఉన్నది. उस मृत्यु को यीशु ने अपने ऊपर ले लिया. ఆ మరణాన్ని యేసు ప్రభు తానే తన మీదకి ఎత్తుకున్నాడు. मरना मुझे और आपको था, మరణించవలసింది నీవు నేను మాత్రమే. प्राण मुझे और आपको देना था, నీవు నేను మనమే ప్రాణం ఇవ్వాలా. लेकिन यीशु ने अपने प्राण को दे दिया. అయితే యేసు ప్రభు తాను మన నిమిత్తమై ప్రాణం పెట్టాడు. यीशु ने क्रूस के ऊपर अपने लहू को बहाया है, యేసు ప్రభు మనందరి కొరకై తాను స్వరక్తాన్ని సిందించాడు. और पाप की मजदूरी जो मृत्यु थी, పాపానికి వచ్చు జీతం మరణమై ఉన్నది. उस मृत्यु को यीशु ने अपने ऊपर ले लिया, ఆ మరణాన్ని యేసు తన మీదకి ఎత్తుకున్నాడు. और वो मर गया, ఆయన మరణించాడు. और तीसरे दिन जी उठा. మూడో దిన తిరిగి లేచాడు. यीशु आज भी जिंदा है. ఆ యేసు నేటికి సజీవుడై ఉన్నాడు. कितने विश्वास करते हैं यीशु जिंदा है? మీలో ఎంతమంది నమ్ముతున్నారు నేటికి యేసు సజీవుడై ఉన్నాడు? నమ్ముతున్నాను అన్నవారు చేయెత్తి హల్లెలూయా చెప్పండి. अपने जगह पे खड़े हो जाएं. మీ స్థలంలో మీరు లేచి నిలబడండి. अगर आप विश्वास करते हैं यीशु जिंदा है, యేసు సజీవుడని మీరు నమ్మినట్టయితే లేచి నిలబడండి. अगर आप विश्वास करते हैं यीशु जिंदा है, యేసు సజీవుడని మీరు గాన నమ్మినట్టయితే वो यीशु जो तीसरे दिन मुर्दों में से जी उठा है, మృతులలో నుండి మూడో దినాలు తిరిగి లేచినటువంటి ఆ యేసే 40 दिन इस दुनिया में रहा, 40 దినాలు ఈ భూమి మీద ఉన్నాడు. एक दिन बादलों पर उठा लिया गया. ఒకానొక దినమున ఆయన మెగారుడై పరలోకానికి ఆరోహణమైపోయాడు. यीशु वापस आएगा, యేసు ప్రభు ఆయన తిరిగి మరలా వస్తాడు. एक दिन यीशु वापस आएगा. ఒకానొక దినమున యేసు ప్రభు మరలా తిరిగి రాబోతున్నాడు. क्या करने आएगा? దేనికని ఆయన వస్తున్నాడు? क्या फिर से पानी से नाश होंगे लोग? మరలా ప్రజలు నీటి మూలంగా నాశనం అయిపోతారా? क्या फिर से आग से नाश कर दिए जाएंगे? అగ్ని చేత మనుషులంతా నాశనం అయిపోతారా? नहीं, కాదు కాదు. यीशु आएगा, యేసు వస్తున్నాడు. वो अपने लोगों को लेने आएगा. తన ప్రజలైనటువంటి వారందరినీ పరలోకం తీసుకెళ్తానికి ఆయన వస్తున్నాడు.
उद्धार पाए हुए लोगों को लेने आएगा। రక్షింపబడినటువంటి వారిని ఎత్తుకెళ్ళడానికి ఆయన వస్తున్నాడు. वो मन फिराए हुए लोगों को लेने आएगा। ఎవరైతే తమ చేసిన తప్పిదాన్ని బట్టి పశ్చాత్తాపపడిన వారిని పరలోకం తీసుకెళ్తానికి వస్తున్నాడు. जिन्होंने अपने पाप से पश्चाताप किया उनको लेने आएगा। ఎవరైతే తమ చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తాపం చెందారో వారిని తీసుకెళ్తానికి ఆయన రాబోతున్నాడు. आज की रात पश्चाताप की रात है। అయితే ఈ రాత్రి నీవు పశ్చాత్తాపడవలసిన రాత్రి అయి ఉన్నది. आज की रात मन फिराने की रात है। ఈ రాత్రి నీవు మారు మనసు పొందవలసిన రాత్రి అయి ఉన్నది. आज की रात यीशु के पास आने की रात है। ఈ రాత్రి నీవు యేసు ప్రభు దగ్గరికి రావాల్సిన రాత్రి అయి ఉన్నది. आज की रात अपने जीवन को यीशु को देने की रात है। ఈ రాత్రి యేసు ప్రభుకి నీ హృదయాన్ని సమర్పించవలసిన రాత్రి అయి ఉన్నది. अपनी आंखों को बंद करें। అందరూ తమ తమ కళ్ళు మూయండి. अगर आप अपने जीवन को यीशु को देना चाहते हैं, ఒకవేళ ఈ రాత్రి నీవు నీ జీవితాన్ని యేసు ప్రభుకు సమర్పించుకోవాలని అనుకున్నట్టయితే, आप यीशु के पास आना चाहते हैं, యేసు ప్రభు దగ్గరికి నువ్వు రావాలని కోరుకున్నట్టయితే, जैसे वो औरत यीशु के पास खड़ी थी, ఏ రీతిగా యేసు ప్రభు ఎదుట ఆ స్త్రీ అలాగ నిలబడి ఉన్నదో, उसको किसी ने भी सजा और दंड और सजा नहीं दिया। ఆమెను ఎవరు శిక్షించలేదు, దండించలేదు. आपको कोई सजा नहीं देगा, అలాగనే నీకు కూడా ఎవరు శిక్షా విధి విధించరు. आपको कोई दंड नहीं देगा। ఎవరు నీకు శిక్షా విధి విధించరు. जो लोग आज रात मन फिराना चाहते हैं, ఈ రాత్రి ఎవరైతే మీరు మారు మనసు పొందాలనుకుంటున్నారో, పశ్చాత్తాపడాలని కోరుకుంటున్నారో, वो अपना हाथ उठाइए। అలాంటి వారు కుడి చేయి పైకెత్తండి. ఈ రాత్రి నా హృదయాన్ని ప్రభుకు సమర్పించాలని కోరుకుంటున్నాను అన్నవారు తమ కుడి చేతిని పైకెత్తండి. ఈ రాత్రి యేసు పశ్చాత్తాపంతో ప్రభుకు నా హృదయాన్ని సమర్పించుకోవాలనుకుంటున్నాను. శిక్షావిధి నుంచి ఏ శిక్షావిధి పొందకుండా తప్పించుకొని మరణానికి, పాతాళానికి వెళ్ళకుండా పరలోకానికి వెళ్ళేదానికి ఈ రాత్రి పడుతూ నా హృదయాన్ని ప్రభుకు సమర్పిస్తాను అన్న వారు కుడి చేయి పైకెత్తండి. నా వెంట ఈ కొద్ది మాటలు చెప్పండి. యేసు ప్రభువా, నేను పాపిని, నా జన్మ పాపాన్ని, నా కర్మ పాపాన్ని క్షమించండి. నీ బిడ్డగా నన్ను అంగీకరించండి. ఏ శిక్షావిధి లేకుండా క్షమించి రక్షించి నీ రాకడకై నన్ను సిద్ధపరచుమని, నీవే నా ప్రభు అని, నేటి నుండి నీవే నా దేవుడు అని నా హృదయంలో విశ్వసించి నా నోటితో ఒప్పుకుంటున్నా. నా హృదయంలోనికి రండి, నా హృదయాన్ని నీకు సమర్పిస్తున్నాను, నీ బిడ్డగా అంగీకరించుమని, మరణం అనంతరం మహిమ రాజ్యంలో చేర్చుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రమునైనా. ఎన్నో దినములుగా ప్రభువా నిరీక్షణతో ఎదురు చూస్తూ ఈ సభల కొరకు ప్రార్థించిన రీతిగా ప్రభువానికి స్తోత్రమునైనా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా ఈ కూడికి అంతటిని కూడా మీరుండి జరిగించినందుకు స్తోత్రమునైనా. పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారయ్యానికి స్తోత్రం. మీ దాసులను దూర ప్రాంతం నుండి తీసుకుని వచ్చి ప్రభువానికి స్తోత్రమునైనా. అయ్యా, నీ అమూల్యమైన వాక్కులను మీ దాసుల నోట మీరు ఉంచి ఈ ప్రాంతపు ప్రజలకు అవసరమవుతున్న సందేశమును మీరు అందించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. ఈ వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవిస్తూ ప్రభువానికి స్తోత్రమునైనా. పాపము నుండి, శాపము నుండి విడుదల పొంది, రక్షణ పొంది మీ నిత్య రాజ్యమునకు వారసులు కావడానికి ప్రతి బిడ్డని మీరు వాక్యము ద్వారా సిద్ధపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అనేకులు ఈ వాక్యము ద్వారా మారు మనసు పొంది, బాప్తీసాన్ని పొంది ప్రభువాని రాజ్యమునకు వారసులుగా మార్చబట్టకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, అయ్యా నీకు స్తోత్రునైన ఈ సభల యొక్క ముఖ్యమైన ఉద్దేశాన్ని మీరు సంపూర్ణంగా నెరవేర్చి అద్భుతాన్ని చేసి మీ ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ, రాత్రికాల సమయంలో ఇంతవరకు ఈ కూడి కాదు నుండి అంతవరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి జరిగించినందుకు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మన తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, ఈరోజు వాక్యం అందించిన దైవజనులను, ఈరోజు కూడి వచ్చిన సంఘ బిడ్డలను, అలాగనే రేపు తీసుకొస్తున్న దేవుని బిడ్డలను బట్టి కృపా దీవెనలు మనందరి మీదకి ఉంచి దీవించి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో పూర్ణ బలముతో ఆరాధింతున్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే ఇంతవరకు ఆదుకున్నవే నీవు ఇంతవరకు ఆదుకున్నవే నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా నన్ను చూసావే వందనమయ్యా నీవు నన్ను చూసావే వందనమయ్యా
పూర్ణ మనసుతో ఆరాధింతుం, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచవే వందనమయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచవే వందనమయ్యా. స్వస్థపరచవే వందనమయ్యా. నీవు స్వస్థపరచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించేదన్. పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఓ ఆరాధన 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 యేసయ్యా. ఆరాధన రివన శరవదిని బిలవక్కరమస్యరవదిని ఔరమన ధ్యానవలవి కౌదరమన స్యరవని అందరవలవి కరమన ధ్యాందరవలవ. ఆరాధన 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 యేసయ్యా. నీకే ఆరాధన 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 మెస్సియా, నా జీవితానికి ఆధారం నీవే. నా సన్నిధి నీకు తోడుగా వచ్చునంటివే. నే వెళ్ళే ప్రతి స్థలమందు నీతో ఉందునంటివే. నా సన్నిధి నీకు తోడుగా వచ్చునంటివే. నే వెళ్ళే ప్రతి స్థలమందు
నీతో ఉందునంటివే. యేసయ్యా నా ఇమ్మానుయేలు దేవుడవు నీవే. మెస్సియా నా జీవితానికి ఆధారం నీవే. యేసయ్యా నా ఇమ్మానుయేలు దేవుడవు నీవే. మెస్సియా నా జీవితానికి ఆధారం నీవే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన నీకే నీకే నా ఆరాధన, నీకే నీకే నా ఆరాధన. నా సన్నిధి నీకు తోడుగా వచ్చునంటివే. నేనెళ్ళే ప్రతి స్థలమందు నీతో ఉందునంటివే. అబ్రహాముకు తోడై ఉన్న దేవా, యోసేపుకు తోడై ఉన్న నా ప్రభువా, అబ్రహాముకు తోడై ఉన్న దేవా, యోసేపుకు తోడై ఉన్న నా ప్రభువా, నేను నీకు తోడై ఉన్నానంటివే. నీవు నాకు సహాయము చేసెదనంటివే. నేను నీకు తోడై ఉన్నానంటివే. నీవు నాకు సహాయము చేసెదనంటివే. యేసయ్యా నిన్నే స్తుతింతును, యేసయ్యా నిన్నే స్తుతింతును. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన నీకే నీకే నా ఆరాధన, నీకే నీకే నా ఆరాధన. నా సన్నిధి నీకు తోడుగా వచ్చునంటివే. నే వెళ్ళే ప్రతి స్థలమందు నీతో ఉందునంటివే. నా సన్నిధి నీకు తోడుగా వచ్చునంటివే. నే వెళ్ళే ప్రతి స్థలమందు నీతో ఉందునంటివే. నీ ఆశీర్వాదము నా ఇంట ఉంచుము, నా సమస్తము నీకే అర్పింతును. నీ ఆశీర్వాదము నా ఇంట నుంచుము, నా సమస్తము నీకే అర్పింతును. నీకేమీ తక్కువ కాదని సెలవిచ్చినా, నా కార్యములన్నీ సఫలం చేసినా. నీకేమీ తక్కువ కాదని సెలవిచ్చినా, నా కార్యములన్నీ సఫలం చేసినా. యేసయ్యా నిన్నే ఘనపరతును, యేసయ్యా నిన్నే ఘనపరతును. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన నీకే నీకే నా ఆరాధన, నీకే నీకే నా ఆరాధన. నా సన్నిధి నీకు తోడుగా వచ్చునంటివే. నే వెళ్ళే ప్రతి స్థలమందు నీతో ఉందునంటివే.
పరలోక యాత్రలో పరవాసిని, పరలోక యాత్రలో స్థిరవాసిని. ఈ లోక యాత్రలో పరవాసిని, పరలోక యాత్రలో స్థిరవాసిని. నాతో నీవు చేసిన వాగ్దానము నెరవేర్చుము నా తండ్రి, నీకే స్తోత్రము. నాతో నీవు చేసిన వాగ్దానము నెరవేర్చుము నా తండ్రి, నీకు స్తోత్రము. యేసయ్య నీవే నడిపించుము, యేసయ్య నీవే నడిపించుము. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీకే నీకేనా ఆరాధన, నీకే నీకేనా ఆరాధన. నా సన్నిధి నీకు తోడుగా వచ్చునంటివే, నే వెళ్ళే ప్రతి స్థలమందు నీతో ఉందునంటివే. నా సన్నిధి నీకు తోడుగా వచ్చునంటివే, నే వెళ్ళే ప్రతి స్థలమందు నీతో ఉందునంటివే. యేసయ్యా నా ఇమ్మానుయేలు దేవుడవు నీవే, మెస్సియా నా జీవితానికి ఆధారం నీవే. యేసయ్యా నా ఇమ్మానుయేలు దేవుడవు నీవే, మెస్సియా నా జీవితానికి ఆధారం నీవే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీకే నీకేనా ఆరాధన, నీకే నీకేనా ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీకే నీకేనా ఆరాధన, నీకే నీకేనా ఆరాధన. హల్లెలూయా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే యేసయ్యా 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 ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే అదే నా హృదయ వాంఛయే పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే నాకది హృదయ వాంఛయే యేసయ్యా 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 ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా
దర్శనం చాలయా, నాకు నీ ముఖ దర్శనం చాలయా, ముఖ దర్శనం చాలయా, నాకు నీ ముఖ దర్శనం చాలయా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా.